ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థాన దినముందు మరొకసారి బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీ ముందుకు రావడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువును మీరందరూ ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితము, మా జీవం మీ యందు క్రీస్తునందు దాచిపెట్టబడి ఉందని మీరు నమ్ముతున్నాను తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మేము మీ సన్నిధిలో మీకు అప్పచెప్పుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా వాక్యదానంలోను, ఆరాధనలోను, ప్రార్థనలోను తోడుగా నడిపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మార్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. 10 నిమిషాలు ప్రభుని స్తుతించి ప్రభుని కనపడతాం. మనం పిలిచిన దేవుడు, తన మహాకృపను బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మన జీవితంలో తన కృపను హెచ్చుగా కనపరిచిన దేవుడు ఈరోజు స్తుతిని అందటానికి అర్హుడు. ఇదే భావం ఇచ్చేటువంటి పాట. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన దేవా, నీవు లేనిదే నేను ప్రభు అని చెప్తూ, నీ కృపకై స్తోత్రమయ్యా అని చెప్తూ ప్రభుని స్తుతించి కనపడతాం. పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపే కావలెను, నీ కృపే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపే కావలెను, నీ కృపే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అంతకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. ఒకసారి, నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటే నేనేమి లేదు, నీ కృప లేకుంటే అసలు నేను. నీ కృపే కావలెను, నీ కృపే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపే కావలెను, నీ కృపే చాలు, నీ కృప లేకుంటే నేనే
నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా. అందరు చెప్తావా? నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. మాట చేద్దాం ప్రభుత్వం. నీ కృప లేకపోతే నేను లేనయ్యా. నీ కృప లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను ప్రభా. నీ కృప నా జీవితంలో హెచ్చుగా నీవు అనుగ్రహించావయ్యా. శాశ్వత కాలముందు నీ కృపను నా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నేను జీవించినది నీ కృపే. నేను ఇలా ఉన్నాను అని అంటే కేవలం నీ కృపను బట్టి మాత్రమే. నేను బ్రతుకుతున్నది నీ కృపను బట్టి మాత్రమే నాయనా. నన్ను హెచ్చించున్నది నీ కృపయే, నన్ను బలపరుస్తున్నది నీ కృపయే, నన్ను నిలబెడుతున్నది నీ కృపయే. మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమను ఘనతను ప్రభావం ఆరోపిస్తుంది. ఏ అర్హత ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి మీ సొత్తుగా ముందు చేసుకుని మీ బిడ్డలుగా ఈ రోజున జలమని అవటానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకు చెందవలసిన మహిమను ఘనతను ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మా స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభువును స్తుతించుట మనకు అనుగ్రహించబడిన గొప్ప ఆధిక్యత. ఇదిగో సజీవులే కదా ప్రభువును స్తుతించుదురు అన్న మాటను బట్టి ఈరోజు ఆయన ఆరాధించేటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అంటే మన జీవితంలో మనం ఏదో గొప్పవారమని కాదు, గనులని కాదు, అర్హులైన వారమని కాదు, ఖ్యాతి వహించిన వారమని కాదు, కానీ ఆయన కృప ద్వారా రక్షించబడినటువంటి వారు కనుక. పరలోకంలో అంట ఒక పిక్చర్ మనం చూస్తున్నాము. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తూ అక్కడ ఈ పిక్చర్ను చాలా చక్కగా వర్ణిస్తూ రాస్తాడు. మరి ఒక గొప్ప సమూహము తెల్లని బట్టలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకొని వారు ప్రభువుకు స్తోత్రం తెలియజేస్తూ ఎలుగెత్తి వారు స్తోత్రం చెప్తున్నారంట. మా రక్షణకై స్తోత్రం అని వారు ఎలుగెత్తి వారు దేవుని నామాన్ని ప్రకటిస్తూ దేవుని స్తుతిస్తున్నారంట. వీళ్ళెవరు అని చాలా విస్తుపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఇంతటి గొప్ప సమూహం ఎవరు వీరంతా? ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఆధిక్యత కలిగిన వారు? 24 పెద్దలకు ఆధిక్యతలు ఉన్నాయని మాకు తెలుసు. దూతలు, కెరూబులు, శరూపులు అక్కడ ఉన్నాయని తెలుసు. అయితే వీరెవరు అని అడిగితే వీరు క్రీస్తు రక్తంలో తమను కడుక్కొని వారు పరిశుద్ధంగా మార్చబడినటువంటి ప్రజలు అని చెప్పినప్పటికీ నిజంగా యేసుక్రీస్తు ఘనపరచబడేది ఎవరి ద్వారా తెలుసా? ఆయన కృప ద్వారా రక్షించబడిన మన ద్వారానే. ఈరోజు మన రక్షణకై ప్రభువానికి స్తోత్రం అని చెప్పగలిగిన మనసు మనకు ఉన్నట్టు.
ప్రభువా నువ్వు నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్తున్నాను. కరెక్టే, దేవునికి స్తోత్రమే. కానీ మొట్టమొదటిగా నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నీ రాజ్యంలోనికి నాకు ఒక వెల్కమ్ నేను ఇచ్చావు. నీకు స్తోత్రం, నీ కృపకే స్తోత్రం. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఇది నీ కృపను బట్టే కదా అని చెప్పడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. అలా ఎవరైతే ప్రభువును స్తుతిస్తారో ప్రజలందరూ కూడా ఎవరు వీళ్ళు అనేటువంటి మనస్తత్వం వాళ్ళకి దేవుడు ప్రజలను నడిపిస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనలో స్తుతి మన విషయాల కొరకు స్తుతి చెల్లిస్తున్నాం, కానీ దేవుని కృప కొరకు స్తుతి, ఆయన దయ కొరకు స్తుతి, ఆయన వాత్సల్యత కొరకు స్తుతి ప్రతిరోజు మనకు అనుగ్రహించబడుతూ ఉంది. ప్రతిరోజు మనం ఆయనకు స్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము. ఈ కృపను పక్కన పెట్టేసి, దయను పక్కన పెట్టేసి, వాత్సల్యతను పక్కన పెట్టేసి, ప్రభువా ఇంకోటి ఇదొకటి మరి దారుణం. ఇది మనము ప్రార్థనలో ప్రభువా నాకు అది ఇదే ఎక్కువైపోతుంది, స్తుతే కరువు అయిపోతుంది. ఈ రోజుల్లో ఆరాధించడానికి కూర్చున్నప్పుడు పాటలు లేకపోతే ఆరాధించలేకపోతున్నాము. నోటితో నోరు తెరిచి ప్రభువును స్తుతించడానికి కొన్ని మాటలు కూడా మన జీవితంలో లేవంటే మనం దేని చేత నింపబడుతున్నాము, దేనికోసం ప్రయాసపడుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఉట్టి కొండలాగా మనం మారిపోతున్నాము. ఆ కుండ పగిలితే ప్రయోజనం లేదు, లేకపోతే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఆ కుండ నింపబడితే ఆ కుండలోంచి ఒక గ్లాసులు నీళ్లు దేవుడు చేదుకొని తాగితే ఆయన సంతోషించగలిగితే ఎంత బాగుంటుంది మన జీవితం. అలాంటి జీవితాలుగా మన జీవితంలో ఉండాలని కోరుకుందాం. దేవుడి కృప మన జీవితంలో అనుగ్రహించిన కాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మీరు షేర్ చేయండి. నాకు తెలుసు ఆదివారము పునరుద్ధాన దినాల్లో ప్రతి ఆదివారము మీ ఆరాధనలో మీరు పాల్గొని సాయంత్రం రిలాక్స్ అయ్యే టైంలో ఇది మెసేజ్ మీకు వస్తూ ఉంటుంది. మరి మీరు మరి సాయంకాలం వినాలా అనేటువంటి ఆలోచనలో ఉండొచ్చేమో, కానీ ధనికరమైన సమయాన్ని గడపడానికి ఒక 40 minutes మీరు కేటాయించగలిగితే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అయితే ఇది లర్న్ టు నో హిమ్ అనేటువంటి యూట్యూబ్లో ఉంటుంది, తర్వాతనే మీరు చూసుకోవచ్చు. అయితే ఇనిషియల్గా మీరు చూస్తే దాన్ని కంప్లీట్గా చూడగలిగితే 40 minutes కుటుంబంగా కూర్చొని మీరు చూడగలిగితే కూడా, ఇందులో మీరు పాల్గొనగలిగితే కూడా దీవెనకరంగా ఉంటుందని మీకు మనం చేస్తున్నాను. దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు ధ్యానించవచ్చని మనం చేస్తున్నాను. అండ్ ప్రతి శుక్ర శనివారాల్లో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. స్క్రిప్చర్ టైం తెలుగులో శుక్రవారం రోజు, స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్ శనివారం రోజు మీకు అందుబాటులో ఉంది కనుక దాన్ని కూడా మీరు ధ్యానించవచ్చు. బైబిల్ మీరు చదువుకోవాలి, మీరు ధ్యానించాలి. డౌట్స్ ఏమైనా ఉంటే ఒక రెఫరెన్స్గా దాన్ని మీరు వినియోగించుకోవచ్చు అని, స్క్రిప్చర్ని మరి నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు దాన్ని మీరు వినియోగించుకోవచ్చు అని మీకు పనులు చేస్తుంది. తర్వాత ప్రతిరోజు లర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా బైబిల్లో నుంచి మరి ఒక క్రానలాజికల్ ఆర్డర్లో వాక్యాన్ని డివోషనల్ రూపంలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ డివోషనల్ మీరు చదువుకోండి. మీరు వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి. ఆ తర్వాత అడిషనల్గా ఈ రిసోర్స్ మీరు చదువుకోగలిగితే, ఆ రిసోర్స్ మీరు డివోషనల్ చదువుకున్న తర్వాత దానికి సంబంధించిన డివోషనల్ ప్రేయర్ కూడా మీకు ఒక జేపీకి ఇమేజ్లో ఉంటుంది. అది కూడా మీరు ప్రేయర్ రూపంలో మీరు దాన్ని వినియోగించుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. ఆత్మీయంగా మీరు బలపరచబడగలిగితే లర్న్ టు నో హిమ్ మినిస్ట్రీలో మీరు పాలుభాగస్తులో ఉండి ప్రార్థన చేయండి. లర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ దేవుని మహిమార్థమై అనేకులను ప్రభు కొరకు ప్రభావితం చేయగలిగినట్లుగా మీరు ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మీ ప్రార్థన అవసరాలు ఏమున్నాయట్లా మీరు మాకు తెలియచేయండి. మేము మీ ప్రార్థన అవసరాలు ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మన జీవితాలను సరిచేయండి కాక. ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక చాలా శ్రేష్టమైనటువంటి ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు టాపిక్ కూడా మరి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము అనేటువంటి మాటను ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఏంటి అనేది మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో అనేకమైన జ్ఞానాలు కలిగి ఉన్నాం, అనేకమైన జ్ఞానాలు మనకు ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనేక రీతులుగా మనం ప్రయాసపడుతూ ఉన్నాం.
ఈ ప్రయాసలో భాగంగానే మనం ఎంతో ఏమంటారు సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి, మనకున్న రిసోర్సెస్ని వినియోగించి ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. డబ్బులు కట్టి మరి పిల్లలను చదివించడానికి స్కూళ్ళకు పంపిస్తూ ఉంటాము. స్కూల్ అయిపోయి వచ్చింది తర్వాత వాళ్ళకి ట్యూషన్స్ పంపిస్తూ ఉంటాము, కోచింగ్ సెంటర్స్ పంపిస్తూ ఉంటాము. జ్ఞానం పిల్లలు నేర్చుకుంటేనే వారు అభివృద్ధి చెందుతారు, ప్రయోజకులు అవుతారని పిల్లల విషయంలో జ్ఞానం నేర్పించడానికి తల్లిదండ్రులుగా మన ప్రయాస ఎంతో ఉంది. మరి ఉద్యోగం కోసం సంపాదించుకోవడం కోసం కోచింగ్లు కావచ్చు, ఉన్నత విద్యను అభ్యసించడం కావచ్చు, జ్ఞానాన్ని సంపాదించుకోవడం కావచ్చు, మరి టెక్నాలజీకి అనుగుణంగా ఎక్కడ వెనకంజ వేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కావచ్చు, జ్ఞానం సంపాదించుకోవడానికి మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి. ఇది ఇంతవరకే ఉంటే పర్వాలేదు, ఇంతవరకు ఆగేటట్టు కనపట్లేదు, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా ఇంకా ఏదో నేర్చుకోవాలి. పిల్లలకే కోడింగ్ క్లాసెస్ అంటారు, పిల్లలకే కోడింగ్ నేర్పించేసి వాళ్ళని స్ట్రెస్ ఎక్కువ చేసేసి ఒక జ్ఞానం సంపాదించుకోవడానికి మనిషి ఇంత స్ట్రెస్ పడాలా? ఇంత సంపాదించుకున్న ఇంత జ్ఞానము కనీసం ఈ మనిషిని ఒక ఆత్మలో బలపరచగలదా, లేకపోతే ఆత్మీయంగా ఇంకో స్థాయికి తీసుకెళ్ళగలదా, దేవునితో ఒక సంబంధాన్ని అది కల్పించగలదా అంటే దానికి దీనికి సంబంధమే లేదు. మరి ఇంత జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానంతో ఇంత డబ్బు సంపాదించుకొని దానికి ఇంత స్ట్రెస్ సంపాదించుకొని ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి మందుల కొరకు, వైద్యం కొరకు ఆ డబ్బును వెచ్చించుకొని ఇంతటి ఈ సర్కిల్లో మనం కొట్టుమిట్టాడుతూ జీవిస్తూ ఉన్నాం. నిజమైన జ్ఞానం ఏంటి అని మనం ఆలోచన చేయగలుగుతున్నామా? సామెతల గ్రంథంలో నిజమైన జ్ఞానం గురించి కొన్ని మాటలు మనం చూస్తాము. జ్ఞానం సంత వీధుల్లో నిలబడి నన్ను సంపాదించుకోండి, మీరు లోపల సంపాదించుకున్న పర్వాలేదు, నన్ను సంపాదించుకోండి చాలని పిలుస్తూ ఉందంట. ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు. సామెతలో రాయబడినటువంటి జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువే అని మనం చూస్తాం. ఓకే, యేసుక్రీస్తును సంపాదించుకోవటానికి మనిషి ఎంతైనా ప్రయాసపడచ్చంట. ఆ ప్రయాస వృధాగా పోదంట, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రయాస ఎన్నటికీ వృధాగా పోదంట. మరి అటువంటి ప్రయాసపడడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ లోకంలో బ్రతుకుండగానే మనకు అనుగ్రహించిన సమయంలోనే యేసుక్రీస్తును సంపాదించుకోవటానికి, యేసుక్రీస్తును గురించిన జ్ఞానము సంపాదించుకోవటానికి కనుక మనం ప్రయాసపడగలిగితే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి మనకు ఎదురైనా యేసుక్రీస్తు మన పక్షాన నుండి దాన్ని డీల్ చేస్తారు, జ్ఞానాన్ని మనకిచ్చి. ఆమె ఇంత సింపుల్ విషయాన్ని మనం ఎలా మిస్ చేసుకుంటున్నామో మనకు తెలియట్లేదు. నేను బైబిల్ నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అఫ్కోర్స్ జ్ఞానం అనగానే మనకు సొలొమోను గుర్తు వస్తారు. సొలొమోనుకు దేవుడు చక్కటి జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని ఇచ్చాడు. అయితే సొలొమోను ట్రాక్ తప్పివేయడం అనిపిస్తుంది. ఎందుకంటే సొలొమోనుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతను ఒక మాట మాట్లాడితే అంట ఎంతో స్టడీ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది అంట అతని జ్ఞానం. కానీ అంతటి జ్ఞానంలో కూడా మనం వెతికితే చాలా పొరపాట్లు కనపడతాయేమో. ఎందుకంటే ఆ జ్ఞానం ఎక్కువైపోయి ఆ జ్ఞానం ఏం చేయాలో తెలియక ఒక ఎగ్జిబిషన్ పెట్టేసినట్టుగా, ఒక మ్యూజియం పెట్టేసినట్టుగా, తన జ్ఞానాన్ని అందరూ వినాలి, అందరూ గ్రహించాలి అన్నట్టుగా అందరికీ ఒక ఎగ్జిబిషన్ పెట్టేట్టుగా పెట్టేసాడు జ్ఞానాన్ని. అందరూ వచ్చిన వాళ్ళు అంత ముఖస్తుతి చేయడం, కానుకలు అర్పణలు తీసుకొని రావడము, ఇక అతనే ఒక దేవుడు అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా అంత మాత్రం కాదు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, విగ్రహారాధనలు అయితేనేమి, వైభవపూరితమైనటువంటి జీవిత విధానాలు అయితేనేమి, జ్ఞానాన్ని బట్టి అతని ఆర్కిటెక్చర్స్ కావచ్చు, అతని జీవిత విధానం కావచ్చు, లేకపోతే అతను వేసుకునే బట్టలు డిజైన్ కావచ్చు, ఇవన్నిటికీ తను వెచ్చించినటువంటి సమయము దేవుని కొరకు వెచ్చించుంటే ఇప్పటికీ సొలొమోను ఎంత గొప్ప జ్ఞానవంతుడో అని మాట్లాడుకునే వాళ్ళు. కానీ మూర్ఖుడు అయిపోయాడు లాస్ట్కి. ఇంకో జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడు, దానియేలు. అతనుకున్న జ్ఞానం ఎలాంటిదంటే రైట్ వేలో వినియోగించుకున్నాడు. నేను అంటాను సొలొమోను కంటే దానియేలే మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. ఎందుకంటే యవన వయసులోనే, ఇంకా టీనేజ్లో వస్తున్నాడుగానే, ఇక బబులోని చెరకు వెళ్తున్నప్పుడే తను తీర్మానం చేసుకున్నాడు, జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడిపోకూడదని. జ్ఞానాన్ని వినియోగించుకోవడం ప్రారంభించాడు. ఆ వార్డెన్తో చెప్పాడు, మాకు కూర ముక్కలను పెట్టి చాలు అని. తను
అపవిత్రపరచుకోవడం ఇష్టం లేదు. జ్ఞానం కలిగి ప్రవర్తించాడు. 4 రాజ్యాలు మారిపోయారు కానీ, రాజులు మారిపోయారు కానీ అతని పరిస్థితి మారలేదు. అతను ప్రధానిగా కొనసాగాడు. జ్ఞానము కలిగి ప్రవర్తించి తన సాక్ష్యాన్ని కాపాడుకొని తన చక్కటి జీవితాన్ని జీవించగలిగాడు. దేవుని ఉన్నత ప్రణాళికల కొరకు అతను జీవించగలిగాడు దానియేలు. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే యేసు ప్రభువును గురించిన జ్ఞానం ఇంకోటి లేదు. యేసు ప్రభువు జ్ఞాని. జ్ఞానం ఎవరో కాదు, యేసు ప్రభు. యేసు ప్రభువుని సంపాదించుకున్నవాడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడని లెక్క. ఓకే, ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఎంతటి మాట అంటున్నాడు పౌలు. ఏవైతే లాభకరంగా ఉన్నాయని అనుకున్నాడో, తలంచుకున్నాడో, క్రీస్తు నిమిత్తం వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాడంట. ఈరోజు మనమైతే ఎంచుకుంటామా? ఇలా ఆలోచన చేయండి. ఒక పూట, ఒక సండే రోజు చర్చికి వెళ్ళాలి. అదే రోజు ఎక్స్ట్రా ఎస్ఎస్పి అంటే అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఆఫీస్కి వెళ్ళిపోతాం. దేవుని ఏముందిలే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు అన్న ఏమంటలే, దేవునికి కావాల్సింటే ఇంకో వేరే సమయాన్ని ఇస్తలే అని చెప్పేసి మనము ఆఫీస్కి వెళ్ళిపోతాం. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఏవి లాభకరములైనట్టుగా కనపడుతున్నాయో లోకంలో వాటన్నిటినీ తనేమంటున్నాడంటే క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. నష్టంగా ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, మిగతావి లాభకరం అనుకుంటే క్రీస్తును తగ్గించినట్లు అవుతుంది అని ఎంత దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. మన జీవితంలో డబ్బుకి ఇచ్చిన ప్రాధాన్యత, ఘనతలకు ఇచ్చిన ప్రాధాన్యత, మరి లాభకరమైన లాభసాధకమైన వాటికి ఇచ్చే ప్రాధాన్యత మేబీ క్రీస్తు కొరకు మనం ఇవ్వటం లేదేమో. అది మనకు ఒక అడ్డంకిగా ఉండిపోయిందేమో, స్టంబ్లింగ్ బ్లాక్గా అది ఉండిపోయిందేమో. ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. అంత మాత్రం కాదు, ఎంచుకుంటుని అన్నాడు. నష్టంగా ఎన్నుకున్నాడు అంతే. ఎంతో వస్తుంది చూస్తాం కదా. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నా యేసు క్రీస్తును గురించిన జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానమని గ్రహించిన వాడిగా అది పొందుకునే విషయంలో దాని కొరకు మిగతా సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను. ఏదైనా నష్టం ఉందనుకుంటే దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారా చెప్పండి? ఒకటి నష్టంగా మీకు అనిపించింది, అందులో మీరు ఫోకస్ చేస్తారా, ఇంట్రెస్ట్ పెడతారా చెప్పండి? పెట్టరు. ఈరోజు లోకంలో ఎన్ని నష్టకరమైన విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి, కానీ వాటిని లాభసాధకములుగా మనం చూస్తున్నాం. అవి లాభకరములై ఉన్నాయని మనం గ్రహించి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి, ఏముంది రోజులో కొంత సమయం దేవునికి ఇస్తే సరిపోతుందిలే, అది కూడా నిన్ను అలసిపోయి వచ్చిన తర్వాత ఇంక ఈ రోజు కాదులే ప్రభు, రేపు చూస్తాను అన్నట్టుగా అయిపోతుంది మన పరిస్థితి. యేసుక్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకునే విషయంలో మిగతా వాటన్నిటినీ తను నష్టముగా ఎంచుకొని పంటతో సమానంగా పక్కన పెట్టేస్తున్నాడు పౌలు. నిజంగా ఈ మాట ఎంత గొప్ప మాట చూడండి. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాటినై ఆయన యందు అగ్గుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాటనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అసలు ఈ మాటల్లో ఎంతటి తీక్షణత కనపడుతుంది, ఎంతటి రోషం కనపడుతుంది చూడండి. అతని తీర్మానము ఎంత దృఢంగా చేసుకుంటున్నాడో చూడండి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని ఎరుగు నిమిత్తము
నేను క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తము మిగతా వాటన్నిటిని నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఇంతవరకు పౌలు గురించి మనం మాట్లాడితే, పౌలు శాన్హెడ్రిన్ అనేటువంటి ఒక సభలో, ఒక నీతిమంతుడు యొక్క సభలో అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ధర్మ సంరక్షకుడిగా తను కొనసాగినటువంటి పరిస్థితి. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని అవపోసన పట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి ధర్మాన్ని రక్షించేటువంటి పరిస్థితిలో మరి పౌలు ఉంటాడు. అలాంటి పౌలు, నేను ఎంతకాలం ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒక నీతిని అనుసరించి నేను నడుస్తున్నానని అనుకున్నాను. అయితే ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరించడాన్ని బట్టి నేను నా క్రియలను బట్టి నీతిగా ఎంచబడుతుంది, నేను నీతిమంతునిగా మార్చబడతాను అనేది నేను ఇంతవరకు చేసిన ప్రయత్నం అంతా వృధా అని నేను తెలుసుకున్నాను. క్రీస్తును సంపాదించుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి నా క్రియలను బట్టి కాక విశ్వాసం బట్టి నీతిమంతునిగా తీర్చబడాలి. అందుకే నా విశ్వాసంలో నేను క్రీస్తును ధరించి క్రీస్తును పోలు నడుచుకోవాలంటే ఆయనందు నేను విశ్వాసం ఉంచాలి అని గ్రహించిన వాడుగా, ఆయనందు విశ్వాసం ఉంచడానికి ఆయనతో ఎక్కువ సమయాన్ని గడిపితే, ఆయన గురించి ఎక్కువ తెలుసుకుంటే, ఆయన మీద ఎక్కువ మక్కువ కలిగి ఆయన మీద ఆధారపడగలుగుతారని చెప్పి మిగతా వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని వాటన్నిటిని పక్కన పెట్టేసి క్రీస్తును సంపాదించుకునే విషయంలో ప్రయాసపడుతున్నాడంట. క్రీస్తును సంపాదించుకునే విషయంలో ఆసక్తిని కనపరుస్తున్నాడంట. మరి ఎంత గొప్ప ఆసక్తి చూడండి. ఆసక్తి, మనకి ఆసక్తి ఏంటంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకోవాలి, ఎంత కూడబెట్టాలి, ఎలా జీవించాలి, ఇదే మన ఆసక్తి అంతా. ఈ లోకంలో బ్రతికితే ఇంకొకరి కంటే ఎక్కువగా బ్రతకాలి, లేకపోతే బ్రతుకుడు వేస్ట్ అనే స్థాయిలోకి వెళ్ళిపోయి దేనికోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ఇదే పౌలు భక్తులు ఉంటాడు, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద దృష్టి పెట్టండి అయ్యా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో వ్యర్థమైన వాటి కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము. శ్రేష్టమైనటువంటి జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం యేసుక్రీస్తును సంపాదించుకోవడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేయట్లేదు, ఎక్కువ ప్రయాసను పెట్టడం లేదు అన్న మాట వాస్తవం. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మన ప్రయాస అంతా వ్యర్థం అవుతుంది. అదే జ్ఞాని సొలొమోను అంటాడు కదా, ఏమంటాడో చెప్పండి, ఈ భూమి కింద, ఈ సూర్యుని కింద సమస్తం వ్యర్థం 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 అంటాడు. అయితే దానికోసం మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడో మరి ఆ ప్రయాస ఇంకెంత వ్యర్థం అంటాడు కదా. కానీ యేసుక్రీస్తు కొరకు, ఆయన సంపాదించుకుంటే కొరకు ఒక మనిషి ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థంగా పోదు అని వాక్యం చెప్తుంది. ఆ ప్రయాస వారికి ఒక మనోవేదన కలుగు చేయదు, సంతోషాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఆ సంతోషం మనలో కలుగుతూ ఉంటే, ఆ క్రీస్తును వెంబడించేటువంటి ఆ క్రమంలో మనకు సంతృప్తి కలుగుతుంది. చూసారా, ఆ సంతృప్తి వేరే ఏం సంపాదించుకున్నా రాదండి. అందుకే గాడ్లీనెస్, దైవికమైనటువంటి ఒక జీవిత విధానాన్ని అలవర్చుకోవటము మనకు సంతృప్తిని ఇస్తుందంట. అటువంటి సంతృప్తి కలిగిన జీవితాన్ని మనం జీవించాలంటే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమైనటువంటి యేసు ప్రభువుని మనము సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవచ్చు అంటే యేసు ప్రభువుని, ఒక యవనస్తుడు ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చానంట, నిత్య జీవం సంపాదించుకుంటూ నేను ఏం చేయాలన్నాడు. అతని క్వశ్చన్లోనే కనపడుతుంది అతని యారగెన్సీ, అతని గర్వం. నిత్య జీవం సంపాదించుకోవాలంటే నేను ఏం చేయాలి, నిత్య జీవం సంపాదించుకోవాలంటే అంటే ఎంత నేను చెల్లించాలి, ఎంత చెప్పు చెల్లించేస్తాను, బ్లాంక్ చెక్ రాసిమంటావా అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. అయ్యా, నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి, అది కదా మైండ్ సెట్, అది కదా యాటిట్యూడ్ ఉండాల్సింది. అయితే ఇతను అంటున్నాడు కదా, నిత్య జీవం సంపాదించుకుంటూ నేనేం చేయాలి అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, సరే ధర్మశాస్త్రాన్ని పాటించు, అందులో నా ఆజ్ఞలను పాటించు అన్నాడు. చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూనే ఉన్నానయ్యా, ఇంకేదైనా ఉంటే చెప్పు, ఇవన్నీ విని బోర్ అయిపోయింది, వీటిలో నేను పండిపోయాను అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, సరే నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చేసి, అన్నీ ఇచ్చేసి, అన్నీ పోగొట్టుకొని నష్టపరుచుకొని నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే మొహం చిన్నపుచ్చుకున్నాడంట, అటు నుంచి వెళ్ళిపోయాడంట. అతను మిగులు ఆస్తి గలవాడు కనుక
అతను ముఖం చిన్నపుచ్చుకొని ఎంతో వేదనతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమీ పొందకుండా వెనక్కి వెళ్ళిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ వ్యక్తి. ఈరోజు మిగతావన్నీ మనకు కావాలి, వాటిని విడిచిపెట్టి వాటిని నష్టంగా ఎంచుకో, నన్ను సంపాదించుకో, నన్ను వెంబడించు అని చెప్తే అది చాలా కఠినంగా, చాలా చేదుగా అనిపిస్తుంది మనకు. కానీ కొన్నిసార్లు చేదు మంచిదే. మిగతా వాటిని నష్టంగా నేను ఎంచుకోవడం వల్ల నేనేదో పోగొట్టుకుంటున్నాను అనుకుంటున్నానేమో, కానీ నేను పోగొట్టుకోవట్లేదు, శ్రేష్టమైనది నేను సంపాదించుకుంటున్నాను. నిత్య జీవం కొరకు కనీసం ఆ మాత్రమైన ఒక సాక్రిఫైస్ చేయలేకపోతే ఇంకా నేను ఎందుకు చెప్పండి. శిష్యుల గురించి యేసుప్రభు అన్నాడు, వీరందరూ వారి వారి కుటుంబాలు విడిచిపెట్టి వచ్చారు, వారి అన్నదమ్ములు విడిచిపెట్టి వచ్చారు, వారికి ఉన్నదంతా విడిచిపెట్టేసి నన్ను వెంబడించడానికి వచ్చారు. వారు కోల్పోయారు అనుకున్నారు, కానీ వారు యేసుక్రీస్తుని సంపాదించుకున్నారు, నిత్య జీవాన్ని సంపాదించుకున్నారు, వారు దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నారని చెప్పాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలని, అతి శ్రేష్టమైన జ్ఞానము అయినటువంటి యేసుక్రీస్తును సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాను. ఇంతవరకు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే నీతిమంతులుగా మార్చబడతారని నేను అనుకుని దానికోసం ఎంతో ప్రయాసపడ్డాను. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడాన్ని బట్టి నా క్రియల వల్ల నేను నీతిమంతుని కాలేను అని నాకు అర్థమైంది. అంటే నా క్రియల వల్ల నేను నీతిమంతుని కాలేను అని నాకు అర్థమైంది. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, అతి శ్రేష్టమైన జ్ఞానం అనేటువంటి యేసుక్రీస్తును సంపాదించుకోవడాన్ని బట్టే నేను నీతివంతుడిగా దేవుని సన్నిధిలో కనపడగలను అని గ్రహించుకున్నాడు. కాబట్టి ఇక అతను యేసుక్రీస్తును సంపాదించుకోవటం నిమిత్తము మిగతా అన్ని పర్సూట్స్ అన్నింటిని పక్కన పెట్టేశాడు, మిగతా వాటిని నష్టంగా ఎంచుకోవడం ప్రారంభించాడు. అయితే ఇక్కడ తన డిజైర్, తన ఆసక్తిని, తన అభిలాషను చెప్పడం ప్రారంభించాడు. ఏ విధం చేతనైనా సరే, చూడండి, అది ఎలాగైనా సరే, మరి నేను బ్రతికితే నాకు లోకం దేవుడు ప్రారంభిస్తే నా సాయి శక్తిలో ఏం చేసినా సరే మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగాలని, అంటే నేను కూడా పునరుద్ధానంలోనికి రావాలని, నేను కూడా క్రీస్తుతో కలిగి నిత్యము జీవించాలని, ఓకే, ఆయన మరణం విషయంలో సమానుభవం గలవాడిని, అంటే ఆయన మరణంలోనూ పునరుద్ధానంలోనూ చాలామంది ఆయన పునరుద్ధానంలో పాలుభాగస్తులు అవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మహిమాన్వితమైన శరీరం ధరించుకుంటాం కదా, తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తాం కదా, తిరిగి ప్రాణం పోసుకునే అనుభవంలోకి వస్తాం కదా, హీరోయిజం చూపించవచ్చు. కానీ ఆయన మరణంలో పాలుభాగస్తులు అవడానికి ఎవరు ఇష్టపడరు. ఈరోజు ఆయన మరణంలో పాలుభాగస్తులు అవడానికి ఇష్టపడకుండా ఆయన పునరుద్ధానంలో ఎలా పాలుభాగస్తులు అవుతుంది చెప్పండి. చాలామంది బాప్తిసం తీసుకోవాలంటే ఆలోచన చేస్తారు, అంటే నేను చనిపోవాల్సి వస్తుందేమో, లోకపరంగా నేను చనిపోవాల్సి వస్తుందేమో, లోకాశలన్నింటినీ నేను నోరు కట్టుకోవాల్సి వస్తుందేమో. దేవుడిచ్చే పరలోక సంబంధమైనటువంటి భోగాలు నీకు వద్దా? అదేమో అది కావాలి, కానీ లోకాన్ని మాత్రం నేను విడిచిపెట్టకూడదు. అంటే అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్టు. ఈరోజు మన పరిస్థితి అర్థం చేసుకోగలిగితే మరణంలో పాలిభాగస్తులు అవడానికి ఇష్టపడలేదు, మహిమలో మాత్రం, పునరుద్ధానంలో మాత్రం పాలిభాగస్తులు అవ్వాలి. అయితే మనము ఇలా ఆలోచిస్తాము, కానీ పౌలు అంటున్నాడు, ఆయన మరణానుభవంలో కూడా నేను సమానుభవం గలవాడినై ఆయన పునరుద్ధానంలో నేను పాలిభాగస్తులు అవడానికి, ఆయన పునరుద్ధానం అంటే ఎలాంటిదో, ఆయన పునరుద్ధాన బలం యొక్క విశిష్టత ఏంటో దాని ఎరుగు నిమిత్తము నాకు ఇంతవరకు తెలిసిన వాటన్నిటిని, ఇంతవరకు లాభకరం అనుకున్న వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా వాటన్నిటిని ఎంచుకుంటున్నాను అన్నాడు. అంటే ఇంకా ఎంతటి దుర్భేద్యంగా దాన్ని పక్కన పెట్టేసాడు చూడండి. ఇక మిగతావేమీ నాకు అవసరం లేదు, వాటిని పెంటతో సమానంగా నేను ఎంచుతున్నాను. నాకు యేసుకి ఇస్తే కావాలి, నేను ఆయన్నే సంపాదించుకోవాలి, నేను ఆయన మరణంలో సమానుభావం కలిగిన వాడిగా ఆయన పునరుద్ధానమును ఆయన బలమును కనుగొని దానిలో ఎదుగుతూ క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు కలిగిన జీవాన్ని నేను అనుభవించాలని ఆయన అతి శ్రేష్టమైన జ్ఞానమైనడు, ఆయన్ని సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడాలని తీర్మానించుకున్నాను. మిగతా వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. అతని ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి చూడండి. అందుకే దేవుడు అతను హెచ్చించాడు. అందుకే ఈరోజు నూతన నిబంధనలు అన్ని పుస్తకాలు
అన్ని పత్రికలు రాసి క్రైస్తవ్యములో ఒక చక్కటి విశ్లేషకుడిగా, అంటే క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తులో మనిషి ఎలా జీవించాలి, ఎలా విశ్వాసం బలపరచబడాలి, ఎలా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని పౌలు భక్తుడు రాసినట్టుగా ఎవరు రాయలేదు. ప్రతి అంశాన్ని పౌలు భక్తుడు చాలా చక్కగా రాశాడు. అతి శ్రేష్టమైన జ్ఞానమైన యేసుక్రీస్తును సంపాదించుకున్నాడు కాబట్టి ఇన్ని మర్మాలను రాయగలిగాడు, ఇన్ని ప్రత్యక్షతలను రాయగలిగాడు. ఇప్పటికీ పౌలు రాసిన ఆ పత్రికలను అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానం సరిపోవట్లేదు. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తి సొలొమోను కంటే గొప్పగా ఉన్నాడు, దానియేలు కంటే గొప్పగా ఉన్నాడు. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని యేసుక్రీస్తుని సంపాదించుకుంటే నువ్వు నేను కూడా వ్యత్యాసమైన వ్యక్తులుగా ఉండగలుగుతాం. మరి ఒక స్పెషలైజేషన్ మనలో కూడా దేవుడు అనుగ్రహించగలుగుతాడు. పౌలు మరి దేవుని చేత దీవించబడ్డాడు, అభిషేకించబడ్డాడు, అనేకులు ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. ఇప్పటికీ క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించేలా ఉంటున్నాయి అతని పత్రికలు, అతని రాసినటువంటి అతని సారాంశాలన్నీ కూడా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేన్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకుంటున్నాము? యేసుక్రీస్తునా లేకపోతే ఈ లోకాన్నా? ఈరోజు మనం పరీక్షించుకుందాము. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకునే విషయంలో మనం కనుక ప్రయాసపడగలిగితే మిగతా వాటి మీద ఆసక్తి ఆటోమేటిక్గా తగ్గుతుంది. అదే నేను యేసుక్రీస్తు వైపు నా మనసు ఉంచితే మిగతా వాటి మీద ఆసక్తి ఆటోమేటిక్గా తగ్గుతుంది. అక్కడ ఒక కాలు వేసి ఇక్కడ ఒక కాలు వేయాలనుకుంటే నా పని అయిపోయింది. అలా కాకుండా నేను యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయన వైపు ఆసక్తిని కనపరిచి నేను ఆయన సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడగలిగితే మిగతా వాటిని కూడా దేవుడు నాకు ఇస్తాడు. మొదటి నా రాజ్యంలో నా నీతిని వెతకండి, అప్పుడు మీకేమి కావాలో సమస్తాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను వాటితో పాటు అన్నాడు. మరి మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి. అతి శ్రేష్టమైన జ్ఞానం యేసుక్రీస్తుని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడగలిగితే దేవుడు మనకు సమస్తాన్ని సమకూర్చి మనకు మేలుకరంగా జరిగిస్తారు. మరి పౌల్లాగా అంత రాడికల్గా మనము తీర్మానం చేసుకోకపోయినా కనీసం ఒక బేబీ స్టెప్స్, ఒక చిన్న తీర్మానం చేసుకుని ప్రభువా మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసి మిమ్మల్ని ముందు ఉంచుకొని మిమ్మల్ని సంపాదించుకునే విషయంలో ఆసక్తి కనపరచడానికి సహాయం చేయి ప్రభువా అని అడగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహోన్నత జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభావ లోకంలో అనేకమైన విషయాలు సంపాదించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ వాటి మీద ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉన్నాము. కానీ అతి శ్రేష్టమైన జ్ఞానం అనేటువంటి యేసుక్రీస్తును సంపాదించుకునే విషయంలో అంత ఆసక్తిని మేము కనపరచలేకపోతున్నాము. దయచేసి మా ప్రయారిటీస్ మీరు సెట్ చేయండి. యేసుక్రీస్తుని సంపాదించుకునే విషయంలో మాకు ఎక్కువ ప్రయారిటీ ఉండాలి, ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండాలి. మిగతావి మేము సంపాదించుకోకపోయినా మిమ్మల్ని పొందుకునే విషయంలో, మేము సంపాదించుకునే విషయంలో ఆసక్తిని కనపరిచే హృదయాన్ని, అభిలాషను మీరు మాకు దయచేయండి. పౌలులాగా అంత రాడికల్గా మేము చెప్పలేకపోయినా కనీసం మీ విషయంలో, మేము సంపాదించుకునే విషయంలో ఆసక్తిని కనపరచడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మిగతా వాటి మీద ఆసక్తి తగ్గి మీ మీద ఆసక్తి ఎక్కువ పెరిగి మిమ్మల్ని సంపాదించుకుని మీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేసి నడిపించుకుని మా తీర్మానం దీవించి ఆశీర్వదించుకుని యేసుక్రీస్తు వారి నామములో అడిగివేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానంగా పరిగణించబడ్డారు. ఆయన ఎవరైతే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు మిగతా ఆసక్తులన్నింటి నుంచి బయటపడి ప్రభువును సంతోషపెట్టేటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటారు. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మా అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.